వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ అఫీషియల్ ఛానల్. చూస్తూనే ఉండండి శ్యామ్ రిపోర్టింగ్ అఫీషియల్ ఛానల్. ప్రతి ఎపిసోడ్లోనూ కొత్త అంశాలు అలరించేందుకు ప్రయత్నిస్తున్నాం. కొత్త వారు ఉంటే ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ని తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ముఖ్యాంశాలు: నాగార్జున సాగర్లో కొనసాగుతున్న ఆదివాసుల గిరిజనుల శిక్షణ శిబిరం. నాగార్జున సాగర్ ప్రాజెక్టును ప్రత్యేక రక్షణ దళం డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్ తనిఖీ చేశారు. నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి. తెలంగాణ జెన్కో సిఈ మంగేష్ కుమార్ సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా? పోలీస్ వారి సూచనలు పాటించండి. నాగార్జున సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బిసన్న. ఈ నెల 11వ తేదీ నుండి సపావత్ తండాలో ప్రారంభమయ్యే క్రికెట్ టోర్నమెంట్ కరపత్రాన్ని నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖ్య సలహాదారులు ఆదాస్ విక్రమ్ ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని నాగార్జున సాగర్ లోని ఆలయాలలో తెల్లవారుజామున నుండే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 5వ తారీఖు నుంచి మరి ప్రాంగణంలో మా సీనియర్ నాయకులు కె రాజు గారి ఆధ్వర్యంలో మరి శిక్షణ తరగతులు ట్రైబల్ యువతకు, ట్రైబల్ లీడర్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 1950 నుంచి దాదాపుగా భారత రాజ్యాంగం వచ్చిన నాటి నుంచి గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం, దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ చట్టాలు ఈరోజు ఈ బీజేపీ పాలనలో 10 సంవత్సరాలుగా నిర్వీర్యం అవుతున్నటువంటి తీరును, సంక్షేమానికి బదులు మనుధర్మం పేరుతో మతం ముసుగులో ప్రజల మధ్య, గిరిజనుల మధ్య, ఆదివాసుల మధ్య ఎలాంటి ఈ డీవియేషన్ తీసుకొచ్చి ఇవాళ అక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకునే కుట్రలు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అటు మణిపూర్లో కానీ, ఇటు ఛత్తీస్గఢ్లో కానీ, ఇటు గడ్చిరోల్లో కానీ ఎక్కడైనా కూడా స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు ఆయా గ్రామ సభల ద్వారా ఉండేటువంటి అధికారాలను పక్కకు పెట్టి కేవలం మైనింగ్ కోసం బయటి నుంచి అదానీ అంబానీ లాంటి వాళ్ళకే ఇవాళ బీజేపీ ప్రభుత్వము అటవీ భూములను కట్టబెడుతుంది. కానీ ఒక్కరికి కూడా పట్టా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది. అదేవిధంగా ఐటీడీఎల్ తీసుకొచ్చింది. అదేవిధంగా ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో మా ఊర్లో మా రాజ్యం అనేటువంటిది, ఇలాంటి అనేక చట్టాలు తీసుకొచ్చి వారి అభివృద్ధి కోసం గత 50 సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే, ఇవాళ బీజేపీ ప్రభుత్వం మతము పేరుతోటి అటవీ గ్రామాలకు వస్తుంది తప్ప మానవత్వాన్ని మంటగలిపి ఇవాళ మానవత్వం అనేదే మర్చిపోతుంది. కాబట్టి మా మూలాలు ఏంటిదో ఇవాళ మేము తడిమి చూసుకునే విధంగా ఈ తరగతిని మాకు పెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చినాం, ఏం జరుగుతుంది, వాస్తవానికి మన సంపద మన చేతిలో ఉందా, మరి ఎట్లా కార్పొరేట్ కంపెనీలకు వశమవుతున్నాయి, వివిధ రాష్ట్రాల్లో ఏ రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతుంది బీజేపీ పాలనలో, అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ పాలనలో 10 సంవత్సరాలన్న ఒక్క చట్టం అన్నా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉపాధి హామీ చట్టం తెచ్చింది, ఒక పోడు భూముల చట్టం తెచ్చింది, ఒక ఐటీడీఎల్ తీసుకొచ్చింది, రిజర్వేషన్స్, మరి భారత రాజ్యాంగం, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. కానీ ఇలాంటి రాజ్యాంగం, భారతీయులందరి యొక్క ఆత్మ హక్కులను కాపాడే రాజ్యాంగం మీద ఇవాళ దాడి జరుగుతుంది. ఆ రాజ్యాంగాన్ని తొలగించి, ఆ రాజ్యాంగాన్ని ఖతం చేసి మరి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని యొక్క కుట్రల యొక్క మూలాలను తెలుసుకునే విధంగా ఈరోజు మేము ఈ తరగతులు నిర్వహించుకోవడం జరిగింది. చాలామంది యువతకు అవేర్నెస్ ఇచ్చుకోవాలి. అసలు ప్రజల మధ్య గొడవలు సృష్టించి సంక్షేమాన్నే మర్చిపోతుంది బీజేపీ. సంక్షేమం అనేదే లేదు. సంక్షేమం అంటే ఆదానికి సంక్షేమం. ఒకే పార్టీ ఉండాలంటే ఒక బీజేపీ ఉండాలి. ఇలాంటి విధానాలు తీసుకొచ్చి ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్కు విధ్వంసం చేస్తూ ఉన్నారు. కాబట్టి అదే విధానాన్ని ట్రైబల్ ఏరియాలలో కూడా ఈ బీజేపీ ప్రధానంగా చొచ్చుకొని వచ్చి అలాంటి విద్వేషపు ఆలోచనలను క్రియేట్ చేస్తూ ఉంది. మనము ఒకరిని ఒకరు ప్రేమించుకునే వాళ్ళం, అభిమానించుకునే వాళ్ళం, గౌరవించుకునే వాళ్ళం. కాబట్టి ఈ యొక్క గౌరవంతో మనకు రావాల్సినటువంటి సంక్షేమము, మనకు రావాల్సినటువంటి అధికారం, హక్కుల కోసం ప్రతి ఒక్క యువత పాటుపడాలని ఈరోజు మా కె రాజు గారి నాయకత్వంలో ఇక్కడ మరి బెల్లయ్య నాయక్ గారు వీరందరూ కూడా 5వ తారీఖు నుంచి ఇక్కడ క్లాసెస్ నిర్వహించడం జరిగింది. దానికి నేను కూడా హాజరవ్వడం, మాకు కూడా అరగోపాల్ లాంటి ప్రొఫెసర్ గారు వచ్చి చరిత్రలో నెహ్రూ గారి యొక్క కృషి, అదేవిధంగా మరి ఆదివాసీల జీవన విధానం, గిరిజనుల యొక్క జీవన విధానం, వాటి మూలాలు మాకింకా అరటిపండు ఒలిసి చెప్పినట్టుగా చెప్పడం జరిగింది. యాజ్ ఎ స్టూడెంట్గా నాకు కూడా చాలా ఒక కనువిప్పు కలిగేటువంటి అంశాలను కూడా మేము ఇక్కడ నేర్చుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి తరగతులు ఇంకా జరగాలి.
క్షేత్రస్థాయిలో కూడా ఇలాంటి శిక్షణ తరగతులు మేము నిర్వహించుకోవడం మూలంగా అసలు ఎవరు ప్రజల కోసం పాటుపడ్డారు, ఎవరు ఈ దేశ ప్రజల కోసం త్యాగాలు చేసిర్రు, అట్టడుగు వర్గాల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం, కానీ వాళ్ళ దగ్గర సంపద ఎవరు దోచుకుపోతున్నారు అనేది కూడా ఇప్పుడు పబ్లిక్ అర్థం అవుతుంది, ఇంకా అర్థం చేయించాల్సిన అవసరం కూడా ఉంది. మేడం, ఈ లోకల్ బాడీస్ మిత్రులకు నమస్కారం. ట్రైబల్ ట్రైనింగ్ క్యాంప్ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు నాగార్జున సాగర్ హిల్ క్యాంప్ కాలనీలోని మన నడిచింది, ప్రాజెక్ట్ హౌస్లో నడిచింది. రేపు క్లోజింగ్ ప్రోగ్రాం ఉంది. క్లోజింగ్ ప్రోగ్రాంకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మంత్రి, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘువీర్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా గురువర్యులు జానారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు జయవీర్ రెడ్డి గారు, దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ గారు, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు, చాలామంది పెద్దలు వస్తున్నారు. ఇది జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో రేపు క్లోజింగ్ ప్రోగ్రాం జరగబోతున్నది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30, 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో ఇక్కడ ఉదయం 10 గంటలకు ల్యాండ్ అవుతున్నారు. 10 గంటల నుంచి మినిట్ టు మినిట్ షెడ్యూల్ ప్రోగ్రాం ఉంటుంది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీల చట్టాలని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లడం కోసం, భారత రాజ్యాంగం వల్ల ఈ దేశంలో ట్రైబల్స్ పొందినటువంటి బెనిఫిట్స్ను ప్రజలకు వివరించేటటువంటి పనిని, ప్రజల మధ్యన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ఆదివాసులు చేయాల్సిన విషయాల్ని విస్తృతంగా తీసుకెళ్లే కార్యక్రమం ఒకవైపు చేస్తూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గిరిజనుల అభివృద్ధి కోసం, ఆదివాసుల అభివృద్ధి కోసం చాలా సంక్షేమ కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి ఆదివాసీ కుటుంబాన్ని, గిరిజన కుటుంబాన్ని, ప్రిమిటివ్ ట్రైబల్ కుటుంబాన్ని మిగతా వర్గాలతో సమానంగా డెవలప్ చేయాలనేటటువంటి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ రాజ్యాంగ హక్కులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి సంక్షేమ పథకాలని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లడం కోసం రిప్రజెంటేటివ్స్ను రెడీ చేయడం అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ క్యాంప్ నడిచింది. అన్ని చట్టాల మీద చాలామంది ప్రొఫెసర్లు హాజరయ్యారు. దాదాపు 6 రోజుల పాటుగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అదేవిధంగా ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి ప్రొఫెసర్లు, వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి నిష్ణాతులు, గిరిజన సంక్షేమ శాఖలో వెల్ఫేర్ యాక్టివిటీస్ను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అధికారులు, రాజ్యాంగం ప్రకారం కోర్టులో వచ్చేటటువంటి సమస్యలు ఏ ఉన్నాయి, చట్టాల అమలు జరుగుతున్నటువంటి క్రమంలో వాటిని కోర్టులో వాదించిన అడ్వకేట్లు అందరూ కూడా వచ్చి మా కార్యకర్తలకు ఈ 6 రోజుల పాటు ఒక విస్తృతమైనటువంటి శిక్షణను ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్గా కొనసాగుతున్నటువంటి, కోఆర్డినేటర్గా కొనసాగుతున్న కొప్పుల రాజు గారు ఇక్కడే ఉన్నారు. సచిన్ రావు గారు వచ్చి ఈ ట్రైనింగ్ క్యాంప్లో మాకు భారత రాజ్యాంగము, రాజకీయ సిద్ధాంతము, భారతదేశం ఎట్లా ఏర్పడ్డది అనే విషయాలు వివరించడం జరిగింది. హరగోపాల్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ హరగోపాల్ కావచ్చు, కాంచె ఐలయ్య లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కోదండరామ్ ఇనాగరల్గా మొదటి సెషన్ మాట్లాడిన ప్రస్తుత ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమ నాయకుడుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు క్లాసులు చెప్పనీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ శిక్షణా తరగతులు నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో నాగార్జున సాగర్, ఆ నాగార్జునుడి ఆలోచన దృక్పథంతో ఇది పూర్తిగా జానారెడ్డి గారు మొదటి రోజు మాకు చెప్పినట్టుగా పూర్తిగా సక్సెస్ అయింది. సంపూర్ణంగా రేపటి నుంచి జిల్లాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి జిల్లా స్థాయిలో కార్యాచరణను రూపొందించి ప్రభుత్వ పథకాలని విస్తృతంగా గిరిజన గూడాలకు, తండాలకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని మా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి స్పెషలిస్టులు తీసుకుంటారు. కాబట్టి దానికి సంబంధించి రేపు జరగబోయేటటువంటి కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇప్పటిదాకా ఓన్లీ సెలెక్టెడ్ డెలిగేట్స్కి మాత్రమే ఈ ట్రైనింగ్ జరిగింది. రేపు ముగింపు కార్యక్రమంలో ఎవరన్నా రావచ్చు, అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇది డీసీసీ అధ్యక్షులు శంకర్ గారి నాయకత్వంలో రేపు జరుగుతుంది.
థ్యాంక్ యూ.